అన్న నమస్తే అన్న, మీ పేరు? శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారన్న? ఆటో డ్రైవర్. ఏ ఏరియా అన్న మీది? విశాలక్షణారు. అంటే తూర్పు నియోజకవర్గం. ఎలా ఉంటుంది అన్న తూర్పు నియోజకవర్గంలో? ఎంబీవీ సత్యనారాయణ ఒకవైపు, వెలగపూడి గారు ఒకవైపు. వెలగపూడి వరకు అయితే మంచి అవుతున్నాయి. మనం ఏదైనా మాకు పలానా కష్టం అంటే అదే వెలగపూడి గారు. మరి ఎంపీ అభ్యర్థిగా శ్రీభరత్ గారు ఒకవైపు, ఝాన్సీ గారు, ఎలా ఉంటుంది అంటారు? శ్రీభరత్ గారే రావాలండి. అంటే పోయినసారి సెకండ్ ప్లేస్ వచ్చింది కదా, ఈసారి ఫస్ట్ ప్లేస్. అది అంటే మీ ప్రాంతంలో అభివృద్ధి ఎప్పుడు జరిగింది? గతంలో జరిగిందా? ఈ 5 ఏళ్ల నుంచి అసలు ఏంటి పరిస్థితి? మా ప్రాంతంలో అయితే అభివృద్ధి ఏం జరగలేదండి. నాకు ఎలాగున్నదంటే ఈ నెల రోజులు పెట్టి ఈ రోడ్లు ఇవి వేయడం ఈ ఎలక్షన్ ముందు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది అసలు జగన్ గారి పాలన? మాకైతే నచ్చలేదు. ప్రతిదీ రేట్లే కదా. ఆడవాళ్ళకి ఏదో ఇస్తున్నారు అనేసి మన మగవాళ్ళు వేయడం అది కరెక్ట్ కాదు కదా. అంతే కదండి. అది వాహనం ఎదురు వచ్చిందా మీకు? పవన్ అయితే వచ్చింది, కానీ ఆ 10,000 రూపాయలు కానీ ఇన్నాళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు అయితే మొత్తం ఏ రికార్డు లేకపోతే ఒక 7,000 రూపాయలతో పోయేదండి కేసులు. ఇప్పుడు ఒక పర్మిట్కి 10,000 రాస్తున్నారండి వాహన మిత్ర వల్ల. సంవత్సరం ఉన్నది పర్మిట్ 5 సంవత్సరాలండి. ఒక పర్మిట్ మామూలుగా అయితే 800 రూపాయలు. ఆ పర్మిట్ చేయించుకోకపోతే 10,000 రూపాయలు రాస్తున్నారు. పర్మిట్కి 10,000 రూపాయల కేసు. అదండి. గతంలో 2,000 ఉండేదండి చంద్రబాబు టైంలో. అదే 10,000 ఓన్లీ ఒక పర్మిట్కి. మిగతా అన్నిటికీ చూసుకుంటే కనీసం 15,000 16,000 దాటిపోతుంది. అది ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి ఈరోజు? ప్రతిదీ రేట్లేనండి. ఇప్పుడు ఒక మెకానిక్ కానీ ఒక ఇంజనీర్ కానీ ప్రతిదీ రేట్లు. నెల 500 రూపాయలు ఉన్న ఆయిల్ ఈరోజు 850 రూపాయలు ఆయిల్. అది అంటే మీ ప్రాంతానికి రాజధాని కూడా తీసుకొస్తానంటూ ఉన్నారు జగన్. ఎక్కడ ఉందండి రాజధాని? అతను ప్యాలెస్ అయితే కట్టుకున్నాడు కదా అక్కడ. 500 కోట్లు కట్టి ఒక రుషికొండ కూడా ప్యాలెస్ కట్టుకోవడం మనకే ఎడ్ చేయలేదు కదా. అందులో వాష్రూమే 25 లక్షలు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదైతే మనం చూడలేదులేండి. మొత్తానికి అయితే అది చూసాము. చాలా భారీ కట్టుకున్నారు. అతను ఇక్కడికి వచ్చేస్తారని నాకు తెలిసింది. ఇక్కడ ఏటి ఉందని ఆల్రెడీ ఆయన అమ్మేశారు కదా. కోనలు ఇంకేటి. దాదాపుగా మీ ప్రాంతంలోనూ కూడా చాలా భూములు తనఖా పెట్టారని, అప్పులు తీసుకొచ్చారు. పోలీస్ క్వార్టర్స్, ఎంఆర్ ఆఫీస్ వైజాగ్లో చాలా మంది పెట్టేశారు. ఇక్కడ ఏం లేదు. అక్కడ జూ పార్క్ కూడా ఉన్నది, అది మార్చేస్తారని అప్పుడు మధ్యన తిరిగారు. మరి ఏటైంది కానీ ఏంటన్నా విశాఖ ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉంది మళ్ళీ జగన్ గారు? ఏదైనా చంద్రబాబు ఉదూ తుఫాన్ వచ్చిందంటే అతనే నిలబడి దగ్గరుండి ఆయన చేశారండి. ఇక్కడ ఎవరు చేశారు? కనీసం అతను వచ్చాడు ప్రతిపక్ష నాయకుడి కింద. అప్పుడు వచ్చారు ఒకసారి వచ్చారు. ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? కూటమిగా కూడా రాబోతున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ. ఈ కలయిక ఎలా ఉంటుంది? ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది? ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వదు. ఏదైనా ఇక్కడ విశాఖ వాసులు మాత్రం టీడీపీనే నమ్ముతారండి. గతంలోనే వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు ఎంపీగా చేశారు. అప్పుడే ఎవరు నమ్మలేదండి. ఇప్పుడు బొత్స ఝాన్సీ ఎక్కడ విజయనగరం, ఆవిడ విశాఖ ఆడపడుచు అని చెప్పుకుంటున్నారు. అదే అది గతంలో ఇదే ఫ్యామిలీని బొత్స గారు చాలా అన్నారు, చాలా అవినీతి పరులు జగన్మోహన్ రెడ్డి. మందు విషయంలో చాలా అన్నారు కదండి. ఇలా నాన్నగారిని ఒక మాట తిట్టలేదు, జగన్ గారిని ఒక మాట తిట్టలేదు. ఇప్పుడు ఏదంటే ఇప్పుడు అతనికి మళ్ళీ మంత్రి పదవి ఇచ్చింది కాబట్టి మా జగన్ ఇదని చెప్తున్నారు. భరత్ గారికి ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? సరే అయితే 1,00,000 దాటి వచ్చింది. గెలుస్తారండి, కంపల్సరీ గెలుస్తారు. కూటమి గెలుస్తుంటారు. కూటమి గెలాలి కదా. అది వైజాగ్ అంటే టీడీపీ అండి, కంచుకోట కదా. అది. హాయ్ సార్, మీ పేరు? నా పేరు రామారావు అండి. సార్ ఏం నియోజకవర్గం సార్? నియోజకవర్గం. ఏ ఊరు సార్ ఇది? ఆనందపురం. సార్ ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు, ఎలా అనిపించింది? ఎలా కొంతమందికి లాభం అనిపించింది, కొంతమందికి కష్టంగా ఉంది. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, మిగతా వాళ్ళందరికీ కష్టంగా ఉంది. కొంతమందికి బెరుగయ్యింది. అలాగే అవ్వలేదు అనలేము. వాళ్ళకయ్యింది, వీళ్ళకయ్యింది. కొంతవరకు ఇబ్బందులు పడ్డా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ఇంటింటికి సంక్షేమం అన్నారు, అందిందా? కొంతమంది అందిన వాళ్ళకి అందింది. ఈసారి జనం అయితే మరి ఏదైనా ఒకసారి వాళ్ళకి ఇచ్చాం కదా, ఒకసారి వీళ్ళకి ఇద్దామనే భావంతో ఉన్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్లు ఇవన్నీ వచ్చాయా? రోడ్లు అయితే రాలేదండి. సమక్షం ఇప్పుడు జనాలకు డబ్బులు అయితే ఇవ్వచ్చు, కానీ అభివృద్ధి అనేది రోడ్ల విషయంలో మాత్రం రోడ్లే వేయలేదు. మేమే మా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో కొండవతల ఆఫీసులు ఉన్నాయి. ఇలా చుట్టూరు మా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం 3 కిలోమీటర్లు వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళడానికి 3 కిలోమీటర్లు తిరుగుతుంది. ఆ మైండ్ షోన్ తీసి దారి వేస్తే మాకు దారి అయిపోద్ది. రూపాయి ఖర్చు కూడా అక్కర్లేదు. ఆ పని కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు చేయలేదు. ఈ మెయిన్ రోడ్ ఉంది, మీరు చూస్తారు. ఈ మెయిన్ రోడ్డు బోకరపాలెం ఇక్కడ గంట చిన్న ఉన్నప్పుడు 13 లాస్ట్లో 13 కోట్లకి ఎస్టిమేషన్ వేశారు, వదిలేశారు. తర్వాత 5 సంవత్సరాలు చెప్పని డబ్బులు లేవన్నారు. కొన్ని ఈ రోడ్డు కానీ డబ్బులు లేవు.
డబ్బులు లేని రోడ్డు కూడా కొండ తవ్విక మైన్షోడ్ తీసుకుంటే మాకు అన్నిటికి మా ఆఫీసులకి 1/2 కిలోమీటర్ వస్తుంది ఇలా తిరిగి వెళ్తే 3 కిలోమీటర్ ఒకసారి బండి లైన్ వేసి చూడండి. మా అక్కడే హాస్పిటల్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, ఎంఆర్ ఆఫీస్, ఎండి ఆఫీస్ అన్నిటికి వెళ్ళాలంటే అది ఆనందపురం ఆఫీసులు మా ఆఫీసులు ఇక్కడ కట్టాలి. అది కూడా మా ఊరు అనే ఉద్దేశంతో అక్కడ కట్టించారు. ఇలా కొండ చుట్టూ ఇట్టించి 3 కిలోమీటర్లు, ఇట్టించి 3 కిలోమీటర్లు ఇలాగ మైన్షోడ్ కనుక మట్టి తీస్తే ఆ పోగా 1/2 కిలోమీటర్ పడుతుంది. మీ పేరు? నా పేరు కొట్టియాడు రెడ్డి బాబు. సార్ ఏ నియోజకవర్గం మీది? భీమిలిపట్నం నియోజకవర్గం, ఏ ఊరు సార్ ఇది? అనంతపురం గ్రామం. సార్ ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, ఎలా అనిపించింది మీకు? అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిపాలనలో అభివృద్ధి కార్యక్రమం అంటే ఏటి లేవు. అప్పుడు గంటా శ్రీనివాసరావు టైంలో ఏవైతే రోడ్లు వేస్తారో, ఏవైతే కాలువలు కట్టారో అయ్యే తప్ప ఈ రోజుకి వచ్చి ఏ కాలువలు కానీ, రోడ్లు కానీ, బోర్లు కానీ ఏటి లేవు. కాకపోతే డబ్బులు వేశాడు వితలుడిగా. ఆ డబ్బులు వేయడం వల్ల కొద్దిగా దీనికి సోమర్థనంగా అయిపోయింది. మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం కూడా చేయలేదు, ఇసుక మాఫియా చేశారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ప్రజలకి, విద్యార్థులకు ఎంతమంది చదువుకుని ఎంతమంది చేస్తా అన్నారు. తర్వాత బస్సు సౌకర్యం చేస్తాం అన్నారు, విద్యుత్ గ్యాస్ పెడతా ఉన్నారు. కానీ దానికి సత్తాగా చేయగల శక్తి చంద్రబాబు నాయుడులో ఉంది. ఎందుకంటే అతను అభివృద్ధి కార్యక్రమాలు చేయగల శక్తి ఉంది, పరిశ్రమలు తేగల శక్తి ఉంది. ఒకప్పుడు మన రాష్ట్రం విడిపోయినా సరే దాన్ని గాడిలో పెట్టి చేశారు. కాబట్టి మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడుతుందని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు, అదంతా వస్తుందే సార్. చంద్రబాబు నాయుడు గారు 110 నుంచి 120 సీట్లు కంపల్సరీ గెలుస్తారు. చంద్రబాబు గారు సీఎం అవుతారు, మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇక్కడ గంటా శ్రీనివాసరావు 50 నుంచి 1,00,000 మెజార్టీలు గెలుస్తారు కూడా. భరత గారు కూడా 1,00,000 మెజార్టీలో ఎంపీ అవుతారు. బొత్స ఝాన్సీ గారు కానీ నేనే గెలుస్తా అంటున్నారు సార్. సార్ మొత్తం ఝాన్సీ గారు ఇక్కడ ఏటి లేదు సార్. కంపల్సరీ భరత్ గారు కంపల్సరీ గెలుస్తారు సార్. ఇప్పుడు భరత్ గారు రాజ్యసభకి వెళ్తే మీ గురించి ఫైట్ చేయగలరా? చేస్తారు సార్. ఎందుకంటే ఇక్కడ లోకల్ పర్సన్ కాబట్టి, ఇక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి, గీతం విద్యా సంస్థ ఉంది కాబట్టి ఇది లోకల్. ఇతను వాళ్ళ తాతగారి కాడి నుంచి గోల్డ్ స్పాట్ మూర్తి గారు ఎంపీ చేశారు కాబట్టి ఈ లోకల్ అందరితో పరిచయం ఉంది కాబట్టి చేయగల కెపాసిటీ కూడా ఉంది సార్. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ కాకుండా కాపాడే శక్తి వాళ్ళిద్దరు ఎవరికి ఉంది? ప్రైవేట్ కానీ కాపాడే శక్తి అయితే బీజేపీ, టీడీపీలో ఉంది సార్. నెక్స్ట్ విశాఖ ఇది రైల్వే జోన్ తీసుకొస్తున్నారు కదా, తీసుకొస్తారా? టీడీపీ మళ్ళా మోడీ ఉమ్మడి ప్రభుత్వం వస్తే కంపల్సరీ తీసుకొస్తారు సార్. ఇది ఇప్పుడు మీకున్న ఈ లోకల్ ఎమ్మెల్యేలు మీ ఊరికి ఏమైనా చేశారు అభివృద్ధి? అభివృద్ధి అంటే చేసాం కదా, ఈ రోడ్లు కానీ కాలువలు కానీ ఏటి లేవు సార్. అప్పుడైతే ఏదో రోడ్లు కాలువలు ఉన్నాయే తప్ప ఇంకేటి లేవు సార్. అది అయితే ఈ విశాఖను మొత్తం డెవలప్ చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. లేదు సార్, ఏం చేయలేదు. అతను మమ్మల్ని రుషికొండ ఏరియాలో చేసి ప్రజలు అక్కడ స్టూడియో పెట్టి ఆ స్టూడియోని తీసి అతను ఎన్నో కోట్లతో హౌస్ కొట్టుకున్నారు. అది ఈ విశాఖ అభివృద్ధికి కారణం ఎంవివి సత్యనారాయణ గారు లాస్ట్ ఇయర్ ఎంపీ అని చెప్పి అంటున్నారు. ఎంవి సత్యనారాయణ వ్యక్తే కనబడలేదు సార్. ఎంపీగా ఈ రోజు వచ్చి కనబడలేదు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేకి వచ్చారు. డెవలప్ చేస్తే ఈరోజు మంచి స్టేజ్ వస్తుంది. ఎమ్మెల్యే నుంచి ఎంపీ అవ్వాల్సింది, ఎంపీ నుంచి ఎమ్మెల్యే వచ్చారంటే ఆ స్టేజ్ ఎంత కూడా చూడండి. ప్రతి ఊరికి వెళ్ళాను, ప్రతి గడప తొక్కాను, అది పనిగా ప్రతి మంచి పని చేశాను అనే విధంగా మాట్లాడుతాను. ఇప్పుడు కానీ గడప కాదు, అతను మొత్తం వాల్ పోస్ట్ లో కూడా కనబడలేదు. ఇంకే గడప కలుపుతారు అతను. భరత్ గారి గురించి ఒక ముక్కలు ఏం చెప్తారు? భరత్ గారు అంటే విద్యావంతుడు, విద్యా సంస్థలు ఉన్నాయి, ప్రజలకు అందుబాటులో ఉంటారు. అది కాకుండా ఆ తాతగారి కాడి నుంచి టీడీపీలో ఉండి ప్రజా సౌకర్యం చేశారు. భరత్ గారు చేస్తారని, ఎంపీగా అతను గెలిస్తే మాకు సేవలు అందిస్తారని. నమస్తే అన్న, మీ పేరు? సింహాద్రి. ఏం చేస్తుంటారు అన్న? ఆటో డ్రైవింగ్. ఏ ఏరియా అన్న మీది? అన్న మరి ముఖ్యంగా 30 రోజుల్లోనే ఎలక్షన్ ఉంది కదా, ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలా ఉండబోతుందంటే అండి, ఇప్పుడు మరి నాకు తెలిసి మరి ఈసారి కూటమి రావచ్చేమో. ఎందుకంటే ప్రతిదీ కూడా రేటు పెరిగిపోయిందండి చాలా. ఇప్పుడు సామాన్యుడు బతకాలంటే చాలా కష్టం. సామాన్యుడు బతకడం అంటే చాలా కష్టం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అనుకుంటున్నారు, మేము అభివృద్ధి చేసేసాం, పేద ప్రజలకు డబ్బులు పనిచేస్తున్నాం, అమ్మఒడి ఇస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఏమీ కరెక్ట్ కాదు. దానికి తగ్గ రేట్లు, బాగా రేట్లు. ఈ రోజున మనం కేజీ బియ్యం కొనుక్కోవాలనుకుంటే 60 రూపాయలు మినిమం. సామాన్యుడు కొనాలంటే చాలా కష్టం. 60 నుంచి 70 లోపు మంచి తినాలనుకుంటే 70 రూపాయలు కూడా ఉంది. ఇంకా దానికి బాస్మతి రైస్ తినాలనుకుంటే 130 రూపాయలు. కాబట్టి ఇది ఏంటంటే మనం ఒక పార్టీని కించపరిచినట్టే కాదు. మనం యాక్చువల్గా చెప్పాలంటే మనం సామాన్యులం, పార్టీలు మనల్ని ఏం చేసేది ఏం లేదు. మనం ఎలా బ్రతకాలనేది ముందడుగు వేసుకుని మన సంపాదన కోసం మనం ఆలోచిస్తాం తప్ప
అవతల వాడు ఏదో పార్టీ వచ్చేస్తుంది, ఇవి తగ్గించేస్తారు, అవి తగ్గించేస్తారు, అమ్మఒడి ఇస్తారు, అవి ఇస్తారు కదా. ఏ పార్టీ వచ్చినా సరే ఒక సామాన్యుడు ఎలా బతుకుతున్నాడు అనేది తెలియాలి. వచ్చేది 500 రూపాయలు, 500 రూపాయల్లో 400 రూపాయలు ఖర్చు పడిపోతే 100 రూపాయలు మిగిలితే ఇంకా ఇంటద్దులే కడతారా, లేకపోతే అనకూడదు కానీ స్కూల్కి వెళ్తాయి, స్కూల్కి అనకూడదు కానీ ఈ రోజుని పిల్లలు బాగా చదువుకుంటేనే కదా. మనం ఏదో అనుకుంటారు పిల్లల కోసం తండ్రి కోసం పిల్లలు అన్నట్టుగా అలాగనమాట. అంటే ఈ రోజు రేట్ మాకు తెలిసి అయితే మా సామాన్యుడు ఈరోజు ₹1 వెనక అతను వేసుకున్నాడంటే మాత్రం ఏదీ లేదు. ఆయన ఇచ్చిన డబ్బులు కూడా అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసాలు కానివ్వండి, ఏవైనా కానీ వెనకాల ఖర్చు అయిపోతాయే తప్ప కానీ ప్రతిదీ కూడా రేటే. ఈరోజు అంటే కొన్ని మామూలుగా మనం పల్లెటూరులోకి వెళ్దామంటే ఎన్నాళ్ళు మామూలుగా ఒక రోజు రమ్మంటే ₹150 ఉదయం నుంచి 9 నుంచో లేకపోతే 10 నుంచో 10 గంటల వరకు చేస్తే ₹150. ఇప్పుడు 350 ఇస్తే కానీ ఆడికి కూడా కిట్టట్లేదు. అందులో ఎండల గురించి కాదు, అందులో అంత డిమాండ్ అయిపోయింది. ఈరోజు డబ్బుకి వాల్యూ లేదు, అది మెయిన్ ప్రాబ్లం. మీ విశాఖపట్నం ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది 5 ఏళ్ల నుంచి? జరిగిందంటే పాతదే ఉందండి, ఇంకేం అభివృద్ధి ఏం జరిగింది ఇక్కడ? మహా అయితే వ్యూ పాయింట్ ఒకటి వేశారు అంతే. అంతకుముందు చంద్రబాబు అన్నీ చేసేసినాయే. అంటే మేము పార్టీకి చెప్తున్నాను కాదు, వాళ్ళు చేసినవే మళ్ళీ ఎరగొట్టి చేస్తే ఇక్కడ ఎంత ప్రాపర్టీ పోయినట్టే కదా. మొన్నటి వరకు ఈ రోడ్లు బాగానే ఉండేవి, మళ్ళీ వేసారు బాగానే ఉంది. కొన్ని ఎరగొట్టి వేసేసారు, ఎందుకు? వేస్ట్ కదా. అది సామాన్యుడి మీద పడినట్టే కదా. ఏవైనా సామాన్యుడి మీద పడినట్టే. ఏవైనా మనం ఏది చెడగొడదామన్నా అది సామాన్యుడి మీద పడిపోయినట్టే. ముఖ్యంగా జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని గంజాయి అడ్డాగా మార్చేశారనే ఒక రూమర్ కూడా ఈరోజు హల్చల్ అవుతూ ఉంది. ఎలా చూస్తారండి ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా? నాకు తెలిసి చాలా ఎక్కువేనండి. ఇక్కడ చాలామంది వ్యక్తులు ఉన్నారు, కానీ అది మనం చెప్పకూడదు. అంటే బాగా అడ్డాగానే ఉంది. మీరు ప్రతి చోట ఎందుకు కంట్రోల్ అవుతా చెప్పండి. ఇక్కడ వైన్ షాప్లో చూస్తే ₹200 మందు తాగలడా ఎవడైనా? ఎవరినో కొడితే, ఎవడో జోబు కొడితే కానీ తాగేవాడు ఎవడు లేడు. నాకు తెలిసి కష్టపడేవాడు ఎవడన్నా తాగలడా? తాగలేదు. కాబట్టి అది ₹100 దొరుకుతుంది, 10 రోజులు వాడచ్చు, 3 రోజులు వాడచ్చు, 4 రోజులు సరిపోతుంది కదా. అది బెస్ట్ కదా. 200 క్వార్టర్ ఎవరు కొంటారు? దాని మీద అడ్డాగా మారింది అంతే, ఇంకేం లేదు. ఇంతకు ముందు అంత లేదు. ఈసారి ఎన్డీఏ కూటమిగా రాబోతా ఉన్నారు, టీడీపీ, జనసేన, బీజేపీ. ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది మీ ప్రాంతంలో? మాకు తెలిసి ప్రభావం ఎక్కువే పడుతుంది. ఎందుకంటే ఆలోచిస్తారు జనాలు. ఎవరు ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు మేమే గెలిచేస్తాం అని అందరూ అనుకుంటారు, కానీ కరెక్ట్ కాదు. గెలవలసిన వాడు గెలుస్తాడు అంతే, ఇంకేం. శ్రీభారత్ గారికి ఎలా ఉంటుందంటారు? ఈసారి పక్కగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం చాలామంది ఆలోచించి మన ఎవరు కన్నా ఎంవివి జేడి నారాయణ గారు మేము అందరూ ఆలోచించి చదువుకున్నాం కాబట్టి ఎంతో కొంత ఆయనకి వేసాం. కానీ ఆయన కూడా ఈ పార్టీ అంటే ఆయన కొత్త పార్టీ పెట్టారు కాబట్టి ప్రభావం ఎక్కువగా పడుతుందని చెప్పి నేను